హాయ్, దిస్ ఈజ్ సాయి సుధా. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. అయితే మనం ప్రస్తుతం నాగోల్ కేబీఆర్ కన్వెన్షన్లో ఫోటో ఎక్స్పో నిర్వహిస్తున్నారు. అయితే అక్కడికి వచ్చేసాం. మనం చూస్తున్నాము ఇక్కడ ఫోటో ఎక్స్పో అనేది నిర్వహిస్తున్నారు. అయితే వివిధ రకాల మోడల్స్ అయిన కెమెరాస్ కానీ ప్రతిదీ ఎవరి బిజినెస్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఇక్కడ చాలామంది వచ్చారు. వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అలానే ఎక్కడెక్కడి నుంచో ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ దీని గురించి ఒకసారి చూద్దాం, లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి అనేది. ఈ ఫోటో ఎక్స్పో 3 days నిర్వహించనున్నారు. అయితే ఈరోజు మనం మొదటి రోజులో ఉన్నాం. చూద్దాం రండి, లోపల ఏ విధమైన కెమెరాస్, ఏ విధమైన ఫొటోస్ అన్నీ ఎలా అరేంజ్ చేశారు అనేది చూద్దాం. చెప్పకుండా ఏం లేదా పిల్లలకు విద్యకు కూడా స్వాగతం ఆహ్వానం కలిగిస్తున్నాడు. భారత పాటు విశేషాన్ని ఫోటోగ్రాఫర్కి మరి ప్రజలకందరూ విద్యాకందరూ స్వాగతం ఆహ్వానం కలిగిస్తున్నాడు.
ఏం చూడట్లే కదా ఆన్ చేసి చూస్తే కొద్దిగా వేసుకోండి. బ్యాటరీ ఉంటే ఆన్ చేయాలి. బ్యాటరీ ఉంటే ఆన్ చేయాలి. జూమ్ తెలుస్తుంది కదా. ఏడొస్తుంది. థ్యాంక్ యూ సార్. पापं दीपज्योति नमोस्तुते शुभं करोतु कल्याणम् आरोग्यं सुखसम्पदः द्वेषबुद्धिविनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ता కోశాధికారి శైలేంద్ర గారు, గౌరవనీయులు మా సోదరులు, సీనియర్ నాయకులు ప్లస్ జర్నలిస్ట్ ఫోరం ఫౌండర్ సెక్రటరీ పల్లె రవికుమార్ గారు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా గారు, వేదిక మీద మరి కర్ణాటక నుంచి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కర్ణాటక పరమేష్ గారు, నాకు ఈరోజు ప్రోగ్రామ్ అని చెప్పగానే ఈవినింగ్ వద్దామనుకున్నా. ఈవినింగ్ రాలేకపోతే మమ్మల్ని చూడలేకపోతానేమో. ఖచ్చితంగా మార్నింగ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అంటే అనేక సందర్భాల్లో మీకు మాకు ఉద్యమం నుంచి కూడా ఎంతో దగ్గర సంబంధం, ఆత్మీయమైన అనుబంధం మీ అందరికీ. అందుకే రాష్ట్రంలోని మొట్టమొదట ఫోటోగ్రాఫర్స్కు ఒక బిల్డింగ్ అలాట్మెంట్ చేసి ఫస్ట్ మాయనాడులోనే కట్టించిన. నేను కట్టిన తర్వాతనే ఇంకో మామూలు అయినగానే సిద్దిపేట మామూలు అయినగానే అట్లా ఒక స్థావరము, ఒక గుర్తింపు, తక్కువ కాలంలోనే పెద్ద గుర్తింపు వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్స్ని ఈ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా కృష్ణ గారిని, ముఖ్యంగా వెంకటరెడ్డి గారిని, శ్రీనివాస్ గారిని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఈ ఎక్స్పో అనేది మామూలుది కాదు అది. ఎందుకంటే టూరిజం నుంచి చాలా ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటాయి. మొన్ననే లాస్ట్ వీక్ నేను మా చైర్మన్ గారు, మా ఎండి గారు అందరూ కూడా లండన్ వెళ్ళారు. లండన్లో వరల్డ్ టూరిజం మాట అయినది. అక్కడ నేను ఆ వేదిక ద్వారా అక్కడ చెప్పలేదు, మీకన్నా బ్రహ్మాండంగా మీ మాదిరిగానే మీకన్నా ఎక్కువనే మా ఫోటోగ్రాఫర్ ఎక్స్పో ఉంటుందని చెప్పిన. నిజంగా అద్భుతంగా చెప్పిన మా చైర్మన్ చెప్పిన ఎట్లా ఉంది అని చెప్పిన. నిజంగా బ్రహ్మాండంగా ఉంది, అక్కడికన్నా ఇక్కడే బాగుంది అని చెప్పి. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంత బ్రహ్మాండంగా మీరు ఎక్స్పో చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు అడిగినట్లు నెక్స్ట్ ఇయర్కు హైటెక్స్ను ఖచ్చితంగా బుక్ చేసి మరి ఏదో రకంగా నా వంతు మేజర్ షేర్ దానిలో మీకు మా సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మీరు స్వతంత్రంగా పని చేసుకుంటూ 10 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ, మీరు బతుకు 10 మంది బతికిస్తూ, గవర్నమెంట్ కూడా ఇన్కమ్ ఇస్తూ, ప్లస్ పేరు ప్రతిష్టలు కూడా తేవడం అనేది చాలా గొప్ప. ఒక్కరు ఇద్దరు ఉండి మనకు అప్పుడు మహిళా ఫోటోగ్రాఫర్స్ ఇవాళ ఇంతమంది ఎంత మంచి 2 ఫోటోలు చూస్తే మొత్తం దాని అర్థమైంది అసలు ఏంది. అద్భుతమైన చిత్రీకరణ. నేను ఇప్పుడే మా ఆర్ట్ గ్యాలరీలో కూడా అప్పుడు మన ఓపెన్ చేయొచ్చు మాదాపూర్లో ఆర్ట్ గ్యాలరీ దగ్గర కూడా. ఏ ఫోటోగ్రాఫ్ అంటే సాదా మరణం కానీ ఏ మరణం జరిగినా కూడా ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు మన కుటుంబ భరోసా ద్వారా ఇవ్వడానికి జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైనా ఏ జిల్లాలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంక్షేమ సంఘం సైట్ దొరికింది, దీనికి భవనం నిర్మించుకుంటామంటే ఈ కుటుంబ భరోసా నుంచే దాన్ని మెన్షన్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క హృదయపూర్వక అభినందనలు.
చాలా బ్రహ్మాండంగా ఎక్స్పోను ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎక్స్పో ద్వారా మీ లోపల ఐకమత్యంతో పాటు స్పోర్టివ్నెస్ అప్డేట్గా ఏమేమి వస్తున్నాయి, మోడర్న్ ట్రెండ్ లోపల వచ్చే టెక్నాలజీని మీరు అందరూ కూడా దాన్ని అకలింపు చేసుకొని మోడర్న్ టెక్నాలజీ ద్వారా నేను ఇప్పుడు చూసా చాలా కూడా ఉండేటటువంటి టెక్నాలజీని ఈరోజు ఫోటోగ్రాఫ్లో డెవలప్ అయ్యింది. వీళ్ళందరికీ కొత్త వాళ్ళందరూ కూడా ఈ అవకాశం ఆ ఎక్స్పో చూసి అవకాశం కలిగించడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్లో మన సోదరులు కోవిడ్ టైం లోపల ఇక్కడ చాలామంది అంటే కోవిడ్ ఎఫెక్ట్ అయినటువంటి ఫ్యామిలీలకు ఫైనాన్స్ హెల్ప్ చేశారు. అదేవిధంగా ఫ్రీలాన్స్ అసిస్టెంట్ వాళ్ళు అనేక మందికి డబ్బులు ఇచ్చారు, తిండి పెట్టించారు, భోజనం ఏర్పాటు చేశారు, వ్యాక్సినేషన్ చేసి అసలు కోవిడ్ పీరియడ్ లోపల బయటికి రావడానికే భయపడేటటువంటి సమయం లోపల ఫోటోగ్రఫీ ఫ్రీలాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా చాలా వాలంటీర్ కార్యక్రమాలు చేసి ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలబడేందుకు నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఆ సమయము క్రిటికల్ టైం, మంచి టైంలో ఎంతైనా చేయవచ్చు, కానీ ఆ టైంలో చేసి వీళ్ళు ఆదర్శంగా నిలబడ్డందుకు ఫ్రీలాన్స్ అసోసియేషన్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఫోటోగ్రఫీ ఇది చరిత్రలో అధరామరణం. లిపి చదువుకునే వాళ్ళకు మాత్రమే పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఫోటోగ్రఫీ అట్లా కాదు, చదువుకున్న వాళ్ళకు చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా. ఇంకొకటి ఫోటోగ్రఫీ మనం పత్రికలు చూస్తుంటాం, మ్యాటర్ చదివేదానికంటే ఫోటోగ్రఫీ మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది పబ్లిక్. ఒక్క ఫోటో మ్యాటర్ వస్తేనే ఆ ఫోటోలు చూస్తారు తప్ప మ్యాటర్ చదవాలి. మ్యాటర్ కొద్దిగా నాలెడ్జ్ ఉన్నోళ్ళు అడ్వాన్స్ ఉన్నోళ్ళు చూస్తుంటారు, కానీ ఫోటోలు మాత్రం అన్ని ఆ మ్యాటర్లు ఆ ప్రెస్లు ఉన్న పుస్తకాలున్న ఫోటోలను మొదలు చూడడానికి వస్తుంది. ఫోటోగ్రఫీకి అత్యంత ప్రాధాన్యత చరిత్రలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. కాబట్టి ఈ మోడర్న్ ట్రెండ్ అంతా కూడా మనం అకలింపు చేసుకొని దీని యొక్క విశిష్టతను, ప్రాధాన్యతను, చరిత్ర ఎంత గొప్పదంటే మీరు చూడండి, అజంతా ఎల్లోరా అవి వేల సంవత్సరాల నాటి ఫోటోలని. అజంతా ఎల్లోరా క్రీస్తు పూర్వం నుంచి స్టార్ట్ అయితే క్రీస్తు తర్వాత కూడా 3వ శతాబ్దం వరకు అక్కడ రంగులతోటి, ఆ రోజు టెక్నాలజీ లేదు, ఇవన్నీ ఫోటోగ్రఫీ తీసేటటువంటి మిషన్లు లేవు, కేవలము మనుషులను వాళ్ళందరూ తమ పుంచ ద్వారా కలర్స్ ద్వారా మొత్తం అక్కడ అన్ని ఫోటోలు చిత్రీకరించారు అజంతాలో ఎల్లోరా. ఇప్పటికీ అవి శాశ్వతంగా భద్రంగా ఉన్నాయి. కాల గర్భం లోపల ఎంతో మార్పులు వస్తున్నా అనేక ప్రక్రియల ద్వారా ఒక ఫోటో కాలం మారుతున్న కొద్ది ఫోటో కలర్ పోతుంది, రకరకాలుగా పోతుంది, కానీ అజంతా ఎల్లోరాలో ఉన్నటువంటి ఫోటోలు ఇప్పటికీ అట్లే ఉన్నాయి. అదేవిధంగా ఈ మోడర్న్ ట్రెండ్లు వచ్చినటువంటి ఈ టెక్నాలజీని మనం అందరం కూడా ఇంకా అట్టడుగు స్థాయికి, గ్రామీణ స్థాయికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. చాలా ఇటువంటి క్లాసులు తీసుకోవడం, ఇటువంటి ఎక్స్పోజ్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం ఈ అట్టడుగు వరకు టెక్నాలజీ రీచ్ కావడానికి ఇది మంచి కార్యక్రమం అని చెప్పి అందుకు నిర్వాహకులను నేను పేరున అభినందిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మన ఓఎస్డి పిఎల్ ఇద్దరు ఉంటారు, వాళ్ళకి ఇస్తే ఎంబడే నేను క్వశ్చన్ కూడా పార్లమెంట్లో వేసేస్తాను. థ్యాంక్ యూ. ఒక మన రాష్ట్ర అసోసియేషన్ పక్షాన చిరు సన్మానం కృష్ణయ్య గారికి. ఇక్కడ వేదిక మీద ఇంకా నాయకులు ఉన్నారు, ఒక చైర్ ఇవ్వండి, చైర్ ఇవ్వండి ప్లీజ్, చైర్ చేయండి. ఓకే సార్, కొద్దిగా వెనకకి జరగండి సార్, ఒకసారి మంచిగా మీకు కూడా చెప్పాలా, వెనకకి జరగండి సార్. అన్న ఇక్కడ మొబైల్ సార్, ఒకసారి బ్యాక్ సార్, సార్ ఇక్కడ సార్, సార్ హుసేన్ సార్, బ్రదర్ మొబైల్ సార్, హుసేన్ సార్. ఇట్లాంటి ఫోటో ఎక్స్పో ద్వారా ప్రజల లోపల చైతన్యం వస్తుంది ఒకవైపు అయితే. ఈ మధ్య డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీ
ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని కూడా రీచ్ కావడానికి ఒక మంచి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫోటో టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా డెవలప్ అయింది. ఒక్కొక్క 2-3 చూస్తుంటే అసలు 1000 ఏళ్ళు అయితే కూడా ఆ ఫోటో లోపల మార్పు రానటువంటి టెక్నాలజీ వచ్చేసింది. గతంలో ఇంత టెక్నాలజీ లేదు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లా ప్రాంతాల్లో ఉన్న ఈ డెవలప్మెంట్ అంతా కూడా రీచ్ అయ్యి ప్రజలకు మరింత ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఫోటోగ్రఫీ ఒక అభద్రత భావమైనటువంటి ప్రొఫెషన్ ఇది. ఇలా వీళ్ళ లోపల యూనిటీ పెంపొందించడానికి ఎక్స్పో ద్వారా వాళ్ళ లోపల ఐకమత్యము, భద్రతా భావం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే చర్చలలో డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, అలాగే మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అనేక మంది తమ తమ నియోజకవర్గాల్లో ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయిలో అప్డేట్ కెమెరా వచ్చింది CX తర్వాత.
उसके लिए कंपनी ने डिजाइन इस तरीके से बनाया है कि ये रॉड हमारी रोल एक्सिस पैन एक्सिस पे कभी डिजाइन बनाया है। सिंपली गिम्बल को ऑन करके दिखाऊंगा आपको। ऑन तो वैसे होगा जैसे बाकी सारे गिम्बल होते हैं, ऑटोमेटिकली इसके अंदर पावर आ जाएगी। बेस्ट बात है इस गिम्बल की जो मुझे लगती है, थोड़ी फोटो ले लूँगी, थोड़ा कंपनी में दिखाना होता है ना, तो बेस्ट बात इस गिम्बल की जो मुझे पर्सनली लगती है, बहुत ही ज़्यादा कंफर्टेबल, उसके नीचे कोई सपोर्ट नहीं होता है। तो जब मैं गिम्बल को ऐसे साइड करके ऐसे पकड़ता हूँ, एक शॉट या दो शॉट, तीसरा शॉट में नहीं ले सकता ऐसे। इसके अंदर क्या, गिम्बल के अंदर मेरे को रिस्ट सपोर्ट दिया होगा। तो जो मैं सिंगल हैंड से शॉट लेना चाहता था ना, नीचे से ऊपर के फॉलो के, सामने से ऐसे स्ट्रेट ब्लॉकिंग शॉट हो गए, वो सारी चीजें मैं एक हाथ से इसमें कर सकता हूँ। उसके बाद मैं आपको दिखाता हूँ इस गिम्बल की सबसे बढ़िया बात, हैंडल के अंदर जो सबसे अच्छी बात है, हाइट एडजस्टेबल हैंडल है। हाइट एडजस्टेबल हैंडल क्यों?
रेडी सो वेलकम डियर ऑल। अभी आप आए हो फोटो वीडियो एग्जीबिशन KBR में हैदराबाद। आज आप देख रहे हो यहाँ पे नई नई मशीनें लगी है, इसे कहते हैं स्पिन 360, जो कि वेडिंग का न्यू टेक्नोलॉजी है। अभी आप देखते हो शादियों में 360 डिग्री में वीडियो घूमता है। आज वेडिंग में सब इंजॉय कर रहे हैं, कुछ नया चाहिए था, सेल्फी लेते थे लोग, कुछ नया चाहिए था। ये मशीन नया है, आपको सिर्फ मोबाइल लगाना है और रिमोट से स्टार्ट दबाना है और आपका एक यूनिक 360 डिग्री वाला वीडियो रेडी हो जाएगा। पॉज करो। विद इन फ्यू सेकेंड आपका एक यूनिक वीडियो तैयार हो जाएगा, जो कि ऐसा लगता है एकदम यूनिक वीडियो है। इस पर आपको सिर्फ ऑडियो डालना है, आपका रील्स तैयार हो जाएगा विद इन फ्यू सेकेंड। एकदम यूनिक है। आप देख सकते हो अलग अलग मशीनें हमारे यहाँ पे लगी हुई है। यहाँ पर आप देखोगे एक स्मॉल मशीन है, ये बाइक मॉडल है जो कि 55,000 रुपीज़ का है। ये वाला लेमन कट डिज़ाइन है, ये 75 का है। और ये वाला इन्फिनिटी मॉडल है जो 85,000 रुपीज़ का है। सबसे हटके न्यू टेक्नोलॉजी आपके हैदराबाद में आ चुकी है। सो थैंक यू। హాయ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. అయితే ప్రస్తుతం మనం నాగోల్లోని KBR కన్వెన్షన్లో ఫోటో ఎక్స్పో నిర్వహిస్తున్నారు. అయితే ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు దీని స్పెషాలిటీ ఏంటి, అంతా ఎలా చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ మనం అడిగి తెలుసుకుందాము. నా పేరు తదాగత్ అండి, కోనిక మినాల్టో నుండి మాట్లాడుతున్నాను. లాస్ట్ 5 years నుండి నేను ఆర్గనైజ్ చేస్తున్నారు, మేము పార్టిసిపేట్ చేస్తున్నాం ఇక్కడ. కోనికా మినాల్టా బేసికలీ 700 turnover crore కంపెనీ. సో వీఆర్ ఇంటూ ఫోటో ల్యాబ్ సెగ్మెంట్. ఫోటో ల్యాబ్ ప్రింటింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది నాన్ టేరబుల్ షీట్ మీద అలాగనేది మేము చూపిస్తాము. ఇది నార్మల్గా ఏంటంటే ఫోటో ల్యాబ్ ఓనర్స్కి ఇది ఉపయోగపడుతుందండి. చూశారు కదా, ఇక్కడ ఎవరికి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఇక్కడ చేస్తున్నారు. అయితే మిగతా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మరొక స్టాల్ దగ్గర ఉన్నాం. అయితే ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళ బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అసలు వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేవి తెలుసుకుందాం. మేడం, మేము శివజ్యోతి ఎలక్ట్రానిక్ తరపున గత 7-8 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నాము. మరి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ చేసుకొని అన్ని రీజనబుల్ రేట్లు వాళ్ళకు అన్ని అందుబాటులో ఉంచాలని, మరి వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సరైన రేట్లు, మరి కొత్త టెక్నాలజీలు, ఇప్పుడు DSLR నుంచి మిర్రర్లెస్ నుంచి వీడియోలు, ఇలా ఎన్నెన్నో కొత్త కెమెరాలు వచ్చినాయి. మరి వీడియోగ్రాఫర్లకు మరియు ఫోటోగ్రాఫర్లకు అతి తక్కువ రేట్లో అందియాలనే ఉద్దేశంతో ఈ స్టాల్ పెట్టడం జరిగింది మేడం. ఇది
సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ ఇయరే పెట్టారా మీరు ఇక్కడ, లేకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? కొత్త 7-8 సంవత్సరాల నుంచి మా ఈ వ్యాపారం ఉంది. ఈ ఏడాది ఏమన్నా స్పెషల్గా ట్రై చేస్తున్నారా? అంటే చాలామంది బయట వాళ్ళు వస్తూ ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ వాళ్ళంతా, వాళ్ళకి అనుకూలంగా రేటు కూడా తగ్గించేసి వాళ్ళకి అందుబాటులో అన్నీ అందివ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్టాళ్ళు పెట్టడం జరిగింది మేడం. అన్నీ కూడా బిలో రేట్లు వస్తున్నాయి, అందివ్వటం జరుగుతుంది మేడం. ఇక్కడ పెట్టడం వల్ల మీకు లాభం వస్తుందంటారా? లాభం అంటే మీరు ఆశించిన ఫలితాలు మీరు రీచ్ అవ్వగలరు? మేము ఆశించిన ఫలితం పక్కన పెడితే మేము కస్టమర్కు చేరువలో అవ్వాలనే ఉద్దేశంతో బిలో రేట్లో వాళ్ళకి తక్కువ రేట్లో అందివ్వాలి, ప్రతి ప్రోడక్టు ప్రతి సామాన్య కస్టమర్కు ఫోటోగ్రాఫర్కి కానీ వీడియోగ్రాఫర్కి అందివ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్టాళ్ళు పెట్టడం జరిగింది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం మరొక స్టాల్ దగ్గర ఉన్నాం. అయితే ఆయన అడిగి తెలుసుకుందాం, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఈ బిజినెస్ అసలు ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మేడం చెప్పండి. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇక స్టాల్ మేడం, లేకుంటే బిజినెస్ ఓవరాల్ బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? దాదాపు 6-7 ఇయర్స్ అవుతుంది మేడం. 6-7 ఇయర్స్ అవుతుంది. సో మోస్ట్లీ మేము క్రిస్టల్స్, వుడ్ ఎంగ్రేవింగ్ అని, తర్వాత మగ్స్ ప్రింటింగ్, తర్వాత యూవీ ప్రింటింగ్, సో మెషిన్స్ కానీ మగ్ మెషిన్స్ అన్నీ టోటల్ అన్నీ సేల్ చేస్తాం మేడం. అంటే ఇది ఇక్కడ పెట్టడం ఇదే ఫస్ట్ టైం, లేకపోతే గత కొన్ని చాలాసార్లు మేము అంటే ఎగ్జిబిషన్ పెట్టినప్పుడల్లా మేము స్టాల్ ఖచ్చితంగా పెడతాం మేడం. ఎందుకంటే కస్టమర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ప్లస్ వాళ్ళకి తెలియాలి సో మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది. సో ఎగ్జిబిషన్ అనేది అందరికీ ఒక ప్లాట్ఫామ్ లాంటిది, అంటే అందరూ తెలుసుకోవడానికి ఎక్కడ ఏం దొరుకుతాయి, సో అందరికీ అనుగుణంగా ఉండడానికి బిజినెస్. చాలామంది ఫోటోగ్రాఫర్స్ వస్తారు, వాళ్ళందరికీ రీజనబుల్ ప్రైజెస్ చెప్తున్నారా, లేకపోతే ఏమన్నా ఇంకా పెంచారా? ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్ మీద ఇంకా పెంచారా, లేకపోతే సేమ్ ప్రైజెస్ ఉన్నాయా? దీనికి స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు ఈ ఇయర్? మేడం అంటే లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉంటాయి మేడం. సో ప్రైజెస్ అయితే నార్మల్గా రీజనబుల్గానే ఉంటాయి మేడం, స్టూడియో వాళ్ళకి తగ్గట్టుగా. సో ప్రైజెస్ అయితే నార్మల్గానే ఉంటాయి, సో హై ప్రైజెస్ అట్లా ఏమి ఉండవు. సో దానికి తగ్గట్టుగా కాస్ట్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఈ ఎక్స్పో అనేది మీకు మంచి ప్లాట్ఫామ్ అనుకుంటున్నారా? అంటే మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి మంచిగా అనిపిస్తుందా? ఎస్ మేడం, అంటే చాలా వాల్యుబుల్ మేడం. ఎక్స్పో అనేది అది అంత తీసేయలేము, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాకనే కదా మేడం, మా బిజినెస్కి అంటే డెవలప్ చేసుకోవడానికనే కాదు. సో ప్రతి ఒక్కరికి అది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. అలానే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రజెంట్ అయితే ఇక్కడ అమీర్పేట మేడం, మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అమీర్పేట. ఆన్లైన్లో కూడా ఏమైనా వెబ్సైట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసాం మేడం రీసెంట్గా. స్టార్ట్ చేశారు? అంటే నాకు కూడా దాని గురించి ఐడియా లేదు. సో సార్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేశారు మేడం, మా సార్ రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం మల్టీ డిజి ప్లస్ స్టాల్ దగ్గర ఉన్నాం. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు దీని గురించి ఏం చెప్తారనేది కనుక్కుందాం. చెప్పండి పూర్తిగా ఈ ఎక్స్పో గురించి ఫస్ట్ కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్పోస్ అని చెప్పాలంటే ఈరోజు చాలా ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారండి ఇక్కడికి. వాళ్ళకు ఎక్స్పెషల్ చెప్పాలంటే మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ పిహెచ్డి వాల్యూమ్స్ ఉన్నాయండి, తర్వాత వీడియో ఎడిటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి, ల్యాబ్ ప్రింటింగ్ ఉందండి మా దగ్గర, మా సికింద్రాబాద్లో ఉందండి. ఇప్పటి మటుకు చాలామంది వస్తున్నారు, ఫోటోగ్రాఫర్ చాలామంది వస్తున్నారు. ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు? అంటే ఈ సంవత్సరమే పెట్టారా, గత కొన్ని సంవత్సరాల నుంచి? ఇది లాస్ట్ ఇయర్ కూడా పెట్టామండి ఇక్కడ. లాస్ట్ ఇయర్ కూడా. అలానే చాలామంది ఫోటోగ్రాఫర్స్ వస్తూ ఉంటారనమాట విజిట్ చేయడానికి, అంటే తక్కువ ప్రైజెస్ ఉన్నాయేమో అని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు, కెమెరాస్ కానీ ఇవన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ. సో వాళ్ళకి మీరు ఏ విధంగా అందిస్తున్నారు? అంటే రీజనబుల్ ప్రైజెస్ అందిస్తున్నారు, లేకపోతే పోయిన ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఏమైనా ప్రైజెస్ చేంజెస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? చేంజెస్ చేసి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని బట్టి మేము ఫాలో అవుతున్నామండి, వాళ్ళు కూడా అలానే ఫాలో అవుతున్నారు. ప్రైజెస్ ఎలా ఉన్నాయండి? ప్రైజెస్ వాళ్ళకి రీజనబుల్లే ఉన్నాయండి. రీజనబుల్గా ఎక్స్పో ప్రైస్ తక్కువ పెట్టామండి, పర్లేదు. ఇప్పటివరకు అయితే స్టార్ట్ అయ్యి ఒక 3 hours అవుతుంది కదా, సేల్ బాగానే ఉందండి. మీకు ఎక్స్పో అనేది మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది? ఉన్నదండి, ఎక్స్పో అనేది మాకు బాగానే ఉందండి ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సికింద్రాబాద్ అండి, మాది సికింద్రాబాద్లో ఉందండి, మంజు థియేటర్ లైన్లో ఉందండి. అలానే ఆన్లైన్ వెబ్సైట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్ వెబ్సైట్ అంటే మా జిమెయిల్ ఐడి ఉందండి, అంతే.
అంటే ఎవరైనా బుక్ చేసుకోవడానికైనా ఆన్లైన్లో అంటే చూస్తూ ఉంటారు కదా జనాలు కూడా బయట, వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఏమైనా ప్రమోట్ చేసుకుంటున్నారా ఆన్లైన్లో అనేసి? ఆన్లైన్లో ఉన్నదండి మాది. ఓకే, ఒకసారి చెప్తారా? మల్టీ జీజీ ప్రెస్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం జూపర్ ఎల్ఈడి దగ్గర ఉన్నాం. అయితే ఆయన అడిగి తెలుసుకుందాం మొత్తం దీని స్పెషాలిటీ ఏంటి, అసలు ఎలా అనేది మనం ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, మా కంపెనీ పేరు వచ్చేసి జూపర్ ఎల్ఈడి అండి. 2012 నుంచి మేము ఈ కంపెనీ రన్ చేస్తున్నాము. సో మా బ్రాంచెస్ వచ్చేసి చెన్నై, బెంగళూరు అండ్ ముంబైలో ఉంది. ఇక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్. సో యాక్చువల్గా పర్టికులర్గా మీరు ఈ స్టాల్లో చూస్తుంటే డిఫరెంట్ ఆఫ్ ఎల్ఈడీస్ ఉన్నాయి మేడం. ఈ ఎల్ఈడీస్ అన్ని వచ్చేసి మీకు మ్యారేజెస్లో యూజ్ చేసేవి రెంటల్ ఎల్ఈడీ అంటాం. మామూలుగా ఇది పర్టికులర్గా ఇది యూనిక్ సైజ్ 2x2 ఉంటుంది. సో మనకి ఇందులో లేటెస్ట్ వచ్చేసి P3, ఇది మీకు కరువు మోడల్ ఉంటుంది. ఇది ఫ్రంట్ కరువు, బ్యాక్ కరువు ఇలా చేసుకోవచ్చు. అండ్ P3, P4 డిఫరెంట్ పిక్సెల్స్ ఉంటాయి ఇందులో. సో మనకి ఇది కంప్లీట్ అవుట్డోర్, ఇండోర్ రెండు ఉంటాయి. అవుట్డోర్కి ఇండోర్కి డిఫరెన్స్ ఏంటంటే మేడం, నార్మల్గా అవుట్డోర్లో మీకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఇండోర్లో వాటర్ ప్రూఫ్ ఉండదు. సో మేజర్ డిఫరెన్స్ అది. అండ్ వన్ మోర్ డిఫరెన్స్ ఇస్ ద బ్రైట్నెస్. అవుట్డోర్లో మీకు 7500 నిట్స్ ఉంటుంది, సో ఇండోర్లో 2500 నిట్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేస్తాం మేడం. యాక్చువల్గా ఈ ఎక్స్పో మీకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది కదా, మీరు దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు? యాక్చువల్గా టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మేడం, ఎక్స్పో అది మాకనే కాకుండా కూడా ప్రతి ఒక్కరికి, ఐ మీన్ ఫోటోగ్రాఫర్స్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త టెక్నాలజీ ఏమేమి అవుతుంది, అప్డేట్ ఏమేమి వస్తున్నాయి రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నారు మేడం. ఎందుకంటే మార్కెట్లో ఏదో కంపెనీ, ఎక్కడో ముంబై కంపెనీ, ఢిల్లీ కంపెనీస్ ఉంటాయి. సో ఆ కంపెనీస్లో వీళ్ళు మన లోకల్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే విలేజెస్లో ఉన్న వాళ్ళు అంత లాంగ్ వెళ్ళి వాళ్ళని కలిసి అది జెన్యూన్ ప్రోడక్టా లేదా కనుక్కోవడం చాలా కష్టం. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే వేరే పక్క కంపెనీ ఎంతకి ఇస్తున్నారు, మనం ఏమి ఇస్తున్నాం. సో పబ్లిక్ అనేది దే కెన్ డిఫరెన్షియేట్ ఏం డిఫరెన్స్ ఉందని, ప్రైస్ వైజ్గా కానీ లేకపోతే క్వాలిటీ వైజ్గా కానీ, ఈవెన్ నౌ దే కెన్ సీ లైవ్ డెమోస్ కూడా చూడొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంది మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు ఈ ఎగ్జిబిషన్లో మీరు కూడా పాల్గొంటున్నారు? యాక్చువల్గా మేము 2012లో మేము ఫామ్ స్టార్ట్ చేసామండి. బట్ మేము ఆల్మోస్ట్ 5 years నుంచి మేము కంటిన్యూస్గా ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నాము. బట్ కోవిడ్ వల్ల యాక్చువల్లీ 3 years ఎక్స్పో కండక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ ఎక్స్పో కండక్ట్ చేశారు, అప్పుడు కూడా మనం పార్టిసిపేట్ జరిగింది. మంచి రెస్పాండ్ ఉంది మేడం. సేమ్ ప్రైజెస్ కంటిన్యూ అవుతున్నాయి లేకపోతే చేంజెస్ వస్తూ ఉన్నాయా? మీకు తెలిసిన విధంగా చైనీస్ మార్కెట్ మేడం. యాక్చువల్లీ ఇదంతా కూడా చైనీస్ ఎల్ఈడి మొత్తము. సో కంప్లీట్గా లిటిల్ బిట్ అయితే ఇంపాక్ట్ ఉంది మేడం. ప్రైజెస్ లిటిల్ బిట్ పెరిగాయి బాగానే, ఆల్మోస్ట్ 10% హైక్ అయితే అయ్యింది ప్రైజెస్ మీద. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఫోటోగ్రాఫర్స్ కానీ వాళ్ళంతా? ఈరోజు ఫస్ట్ డే కదా మేడం, కొంచెం క్రౌడ్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో లేదు. మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టుమారో. సో ఉంటుంది అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.